ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలా అనే ఒక విషయం మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఆల్రెడీ మేము మాట్లాడినామండి, డిఎస్ఓ అందరు అధికారులతో మాట్లాడున్నారు. ఒక 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విషయం ఏంటంటే దాదాపు 6 లక్షల ఎకరాల్లో మన జిల్లాలో వ్యవసాయం చేశారు. 2 దశలుగా, అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా ఒక దశ, దాదాపు 10 లక్షల పుట్లు వస్తాయి మార్కెట్లోకి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ ఆఖరికి ఒక 10 లక్షల పుట్లు, మొత్తం 20 లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఈ సంవత్సరం దిగుబడి వస్తుంది. అంటే ఎంత పెద్ద కార్యక్రమం చూసుకోండి. ఇప్పటి వరకు దాన్ని ఎంత కొంటారు, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, మద్దతు ధర కేంద్రం పెంచింది, ఆ మద్దతు ధర ఉంటుందా లేదా, లేదంటే రైతులు ఈ పంట మీద గాలికి వదిలేస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించాము, ఇంకా అక్కడి నుంచి మెసేజ్ రాయాలా, పర్మిషన్ రాయాలి, అంటే ఎంత కొంటామని చెప్పి. ఎవరందరికీ చెప్తే 1,53,000 మెట్రిక్ టన్నులు కొనవచ్చు, లేదు ఇంకొక 1,20 లక్షల మెట్రిక్ టన్ను పంట వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే అధికారులు 1,50,000 మెట్రిక్ టన్ను లేదంటే 2 లక్షలు కొంటే మిగతా 18 లక్షలు ఎవరు కొన్నారు? ఆ ప్రొఫిట్ మీద ఎంత చేసుకుంటారు? అందుకని వడగారులు 14,000 అమ్ముకున్నారు, అంతకుముందు ఖరీఫ్ లో 17,000 అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి 20,300 రూపాయలు. ఈ రోజు అదైనా ఆ మద్దతు ధరతో అయినా కూడా కొంటారా? అసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? లేకపోతే ఏర్పాటు చేసినట్టు పేపర్లో ప్రకటించి అక్కడ ఒక కొనుగోలు కేంద్రంలో మార్చిన విషయం ఉండదు, ఒక కొనుగోలు కేంద్రంలో పుస్తకాలు ఉండవు, గోతాలు ఉండవు, ఒక కొనుగోలు కేంద్రంలో అసలు అధికారులే ఉండరు. ఇలాగ చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పి మీరు వెంటనే సమావేశం ఏర్పాటు చేయండి, అన్ని రైతు సంఘాలను కూర్చోబెట్టండి. మేము 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము, ధాన్యాన్ని అడిగిన కాడికి అమ్ముకుంటున్నారు, దోపిడీ జరుగుతుంది. ప్రతి అదుల్లో 500 కోట్లు నెల్లూరు జిల్లా రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి అధికారులు చెప్పాము. మేము వెంటనే ఏర్పాట్లు చేస్తాం, కొనుగోలు కేంద్రాలు కొంటాం, దాన్ని ప్రభుత్వం నుంచి కూడా వెంటనే పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు. ఆ కార్యక్రమం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమం, ఎందుకంటే 10 రోజులు 15 రోజులుగా పంట మార్కెట్లోకి రాకపోతా ఉంది. అందుకని కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం కాదు, కొనాలి, దాని వంట ప్రభుత్వం కొనాలని మా డిమాండ్. అన్ని రైతు సంఘాల తరఫున అఖిలపక్ష రైతు సంఘం.